కథాస్రవంతి మెట్ల మీది దేవుడు కథ రచన శ్రీ కామిశెట్టి చంద్రమౌళి. వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. శ్రీ కామిశెట్టి చంద్రమౌళి 1970వ సంవత్సరం మే 31వ తేదీన అనంతపురంలో శ్రీమతి సుశీల చంద్రశేఖర్ గారులకు జన్మించారు. బీఎస్సీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. ఎంఏ ఇంగ్లీష్లో గోల్డ్ మెడల్ సాధించారు. వృత్తి జీవశాస్త్ర ఉపాధ్యాయులు. ప్రవృత్తి దాదాపు 45 కవితలు, 8 కథలు, ఒక చిన్న నవల రాశారు. కర్మయోగి, శ్రీ ఆంజనేయం హాస్యకథ, విజేత, నాన్నే గెలిచాడు, ఇదీ లెక్కంటే, టీచరమ్మ, స్వీయ జీవితానుభవాలు, మెట్లమిది దేవుడు మొదలగునవి. వైజ్ఞానిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించి యథార్థాల ఆధారంగా వ్రాసిన అనేక వ్యాసాలు స్థానికంగా వెలువడే అనంతపురం మాసపత్రికలో మరియు వివిధ తెలుగు జాతీయ పత్రికల్లో మరియు అంతర్జాల పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆల్ ఇండియా రేడియోలో పలు కథానికలు ప్రసారమయ్యాయి. వీరు కువైట్ ఎన్ఆర్ఐ వారి అవార్డు, కెనడా తెలుగు అసోసియేషన్ వారి అంతర్జాతీయ అవార్డులను పొందారు. ఏమండి, చాలా రోజులైంది. బీచ్ దగ్గర ఆత్మలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్దామండి సాయంత్రం. మీరొచ్చేసరికి అందరం రెడీగా ఉంటాం. భార్య రమాదేవి మాటకు ఉలిక్కిపడ్డాడు రఘురాం. అవును, తను మళ్ళీ అటువైపు అసలు వెళ్లనే లేదు. ఎలా ఉన్నాడో మూగన్న. చూసి రావాలి, కాదు ఏదైనా సాయం చేసి రావాలి. మనసులో గట్టిగా సంకల్పం చేసుకుంటూ, సరేలే రమా, నేను కూడా త్వరగా వచ్చేస్తానులే బదులిచ్చాడు. కాలేజీ నుండి సాయంత్రం క్లాసెస్ అవుతూ ఉండగానే నేరుగా ఇల్లు చేరుకున్నాడు రఘురాం. అందరూ కలిసి కారులో బీచ్కు బయలుదేరారు. దారిలో అసలు సంగతి చెప్పకుండా, ఈసారి మీకు కొత్త సర్ప్రైజ్ కాస్త ఉద్వేగంగా చెప్పేసరికి తల్లి పిల్లలు ఒక్కసారి ఒకరి ముఖాలొకరు కొంత ప్రశ్నార్థకంగా చూసుకున్నారు. అసలు విషయం అర్థం కాక మాటల్లోనే బీచ్ దగ్గరికి చేరుకున్నారు. కారు పార్కింగ్ చేసి టోకెన్ తీసుకుంటూ యథాలాపంగా సముద్రం వైపుకు చూశాడు. సాయంత్రం 6 గంటల సమయం. విరామం లేకుండా రోజంతా పనిచేసి అలసటతో వాలిపోతున్న సూర్యుడి కిరణాలు పడి ఎర్రని ఛాయతో నెత్తుటి దుప్పటి కప్పుకున్నట్లుంది ఆకాశం. ప్రొద్దుటి నుండి ఎర్రటి యాపిల్ పండు లాంటి సూర్యుడిని చూసి చూసి ఎప్పుడెప్పుడు ఆబగా మింగేద్దామా అని ఆకలిగా ఎదురుచూస్తోంది గంభీరమైన సముద్రం. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సముద్రపు అలల చప్పుడుతో పోటీ పడుతూ ఒడ్డుని ఇసుకలో పిల్లల అరుపులు హోరెత్తిస్తున్నాయి. గుంపులు గుంపులుగా మనుషులు చిన్న పెద్ద తేడా లేకుండా సముద్రపొడ్డున నీళ్లలో పరుగులు పెడుతూ అలలతో ఆడుకుంటున్నారు. కాస్త దూరంలో వెలసిన ఆత్మలింగేశ్వరుని ఆలయం నుండి లీలగా వినిపిస్తున్న ఘంటానాదం సముద్రపు ఘోషలో కలిసిపోతోంది. భార్య రమాదేవి, పిల్లలు ఇద్దరూ కాస్త వడివడిగా ముందు నడుస్తూ వెళుతూ ఉంటే ఆ వెనుకే రఘురాం ఇసుకలో భారంగా అడుగులేస్తూ వచ్చి ఆలయం మెట్ల మీద కూర్చున్నాడు. అతని కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నట్లున్నాయి. అంతకుముందు కూడా అప్పుడప్పుడు కుటుంబ సమేతంగా ఆ గుడి దేవుడి దర్శనం కోసం వచ్చేవాడు. కానీ ఈరోజు మాత్రం గుడిలో కొలువై ఉన్న ఆ ఆత్మలింగేశ్వరుని కంటే ముందు గుడి మెట్ల మీద ఉంటూ తనలాంటి మనుషుల మనసుల్లో కొలువైన మూగెన్న అనే దేవుడిని చూడాలనే ఆతృత. సిటీలోని ప్రతిష్టాత్మక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు 48 ఏళ్ల రఘురాం. దాదాపు 15 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకుని రేపు మాపు యూనివర్సిటీ రీడర్గా ప్రమోషన్ పొందే లిస్టులో స్థానం దక్కించుకున్నాడు. ఆర్థికంగా, సామాజికంగా మంచి స్థాయిలోనే ఉన్నాడు. చక్కని అనుకూలవతి అయిన భార్య రమాదేవి, ఇంజనీరింగ్ చదువుతున్న బుద్ధిమంతుడైన ఒక్కగానొక్క కొడుకు శ్రీహర్ష, ఇంటర్మీడియట్ చదువుతున్న గారాల పట్టి చదువుల తల్లి మేఘనతో హాయిగా జీవితం గడిచిపోతోంది. అయినా అన్నీ సవ్యంగా జరిగిపోతుంటే జీవితం విలువ ఎలా తెలుస్తుంది? ఆ రోజు కాలేజీకి తన స్కూటీపై వెళ్లి తిరిగొస్తున్న కూతురుకు ఎవరో ఆకతాయాలు చేసిన బైక్ యాక్సిడెంట్లో తీవ్ర గాయాలయ్యాయి. ఎడమకాలు ఫ్రాక్చర్ అయి రోడ్డు మీద పడిపోతే దారిలో వస్తున్న ఎవరో పుణ్యాత్ములు దగ్గరలోని హాస్పిటల్కి చేర్చి ఇంటికి సమాచారం ఇచ్చారు. విషయం తెలిసి వెంటనే హాస్పిటల్ చేరుకున్న తనకు అప్పటికే అక్కడ ఉన్న కొడుకు కన్నీళ్లు పెట్టుకుంటూ, డాడీ, మన పింకీ హెల్త్ కండిషన్ క్రిటికల్ అంటున్నారు డాక్టర్స్. ఏంటి డాడీ ఇలా అయ్యింది అంటూ తనను గట్టిగా పట్టుకుని చిన్నపిల్లాడిలా బోరుని ఏడ్చేశాడు. పక్కనే ఉన్న భార్య రమాదేవి కళ్ళలోనికి తను చూడలేకపోయాడు. స్తబ్దంగా ఆమె ఓ మూల కుర్చీలో కూలబడి ఉండడం గమనించి మనసంతా తెలియని భయం క్రమ్మేసింది.
వేగంగా ఐసీయూ దగ్గరికి చేరుకున్నాడు. డోర్ గ్లాస్ ద్వారా లోపల బెడ్ మీద అచేతనంగా పడుకుని ఉన్న కూతురు మేఘనను చూడగానే గుండెను పిండేసినట్లయింది. అమాంతం డోరును తోసుకుని లోనికెళ్ళాడు. బెడ్ పక్కన నిల్చుని సిస్టర్కి ఏదో సూచనలు ఇస్తున్న డాక్టర్ గారికి నమస్కారం చేస్తూ, ఐఎమ్ రఘురామ్, ఫాదర్ ఆఫ్ మేఘన. హౌ ఈజ్ హర్ కండిషన్ సార్? కంఠంలో చిన్న వణుకు ప్రస్ఫుటమైంది. నథింగ్ సీరియస్. షీఈస్ గివెన్ ఎ లిటిల్ సెడేషన్. ఇట్స్ జస్ట్ ఎ కేస్ ఆఫ్ ట్రామా. యాక్సిడెంట్ కదా, లెఫ్ట్ లెగ్ టిబియల్ బోన్ కాంపౌండ్ ఫ్రాక్చర్. నో అదర్ ఇంజరీస్. కాకపోతే కొంచెం ఎక్కువగానే బ్లీడింగ్ జరిగింది. సరైన టైంకే తీసుకొచ్చారు. మేం చేయగలిగినదంతా చేశాం. ముందు మీరు బ్లడ్ కోసం అరేంజ్మెంట్ చేసుకోండి. ఆ తర్వాత ఆపరేషన్. మిగతా ఫార్మాలిటీస్ అన్ని చూద్దాం. వెళ్ళండి. అమ్మాయిది బ్లడ్ శాంపిల్ ఇస్తాము. అలాగే బ్లడ్ రిక్విజిషన్ లెటర్ కూడా ఇస్తాం. సిటీలోని బ్లడ్ బ్యాంక్స్కు వెంటనే వెళ్ళి ప్రయత్నం చేయండి. కాకపోతే ఆమెది ఏబీ నెగటివ్ గ్రూప్ కదా, రేర్ గ్రూప్. కొంచెం ఇబ్బందే అయినా ట్రై చేయండి. ఎక్కడో చోట దొరుకుతుంది. డోంట్ వర్రీ. డాక్టర్ గారి మాటలను వింటూనే గుండె జారిపోయింది. అప్రయత్నంగా కన్నీళ్లు దూకేశాయి బయటికి రఘురాం కళ్ళలోంచి. ఒకవైపు మేజర్ ఇంజరీస్ ఏమీ లేవంటూనే, ప్రాణాపాయం లేదంటూనే, మరోవైపు రేర్ గ్రూప్ బ్లడ్ అంటున్నారు డాక్టర్లు. హే భగవాన్, ఎంత పరీక్ష పెట్టేవయ్యా అనుకున్నాడు. సరిగ్గా అప్పుడు చూశాడు భార్య రమాదేవి ముఖాన్ని. బాగా ఏడ్చేసి ఎర్రగా కందిపోయి పాలిపోయిన ముఖంతో దీనంగా తన కళ్ళలోనికి చూస్తున్న ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఓదార్చేందుకు మాటలేవీ దొరకలేదు. బాధపడొద్దు రమ్మా, నేనున్నాగా. చిన్న యాక్సిడెంటేలే, త్వరగా నయమవుతుంది. పింకీ దగ్గర ఇలా ఏడవద్దు, అది చిన్నపిల్ల, ఇంకా భయపడుతుంది. మెత్తని గొంతుకుతో అనునయించాడు. మౌనంగా తలూపిందామె. తన మీద ఆమెకున్న భరోసా గ్రహించి ఒక్క క్షణం మరింత బాధ్యత ఫీల్ అయ్యాడు. సార్, ఇదిగో బ్లడ్ ఇండెంట్ స్లిప్. ఈ వైల్లో పేషెంట్ బ్లడ్ శాంపిల్. మీరు ఎంత త్వరగా బ్లడ్ అరేంజ్ చేస్తే అంత త్వరగా ఆపరేషన్ చేస్తారు. కనీసం 2 యూనిట్స్ ఇప్పుడు అర్జెంటుగా తీసుకుని రండి. సిస్టర్ కర్తవ్యాన్ని గుర్తు చేసింది. హర్ష, నువ్వు పింకీ దగ్గరే ఉండు. ఇదిగో ఈ 10,000 దగ్గరుంచుకో హాస్పిటల్ ఖర్చులకు. నేను వెళ్ళి బ్లడ్ బ్యాంక్ దగ్గర పని చూసుకొస్తాను. అమ్మ జాగ్రత్త. పింకీ నిద్రలేస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. త్వరగా వస్తాను. పరుగులాంటి నడకతో హాస్పిటల్ బయటికి చేరుకుని కారులో కూర్చున్నాడు. అప్పుడు గాని అసలు విషయం అర్థం కాలేదు. సిటీలో బ్లడ్ బ్యాంకులు ఎక్కడెక్కడున్నాయో మెదడంతా మొద్దుబారినట్లయింది. అరవింద్ నగర్లో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఉన్నట్లుగా ఎప్పుడో తన కొలీగ్స్ ద్వారా విన్నాడు. సరే చూద్దాం, ముందు అక్కడే ట్రై చేద్దాం. అక్కడైతే ఈ బ్లడ్ గ్రూప్ దొరకొచ్చు. తనలో తానే అనుకుంటూ సీటు బెల్ట్ బిగించుకుంటున్నాడు. ఇంతలో హాస్పిటల్ సెక్యూరిటీ గార్డు తననే అనుసరిస్తూ కారు వైపు రావడం చూశాడు. ఇప్పుడు వీడెందుకు వస్తున్నాడబ్బా? ఏవైనా డబ్బు అడగాలనేమో. ఛీ, ఎలాంటి నీచులు వీళ్ళు! మనిషి కష్టంలో ఉంటే సమయం సందర్భం లేకుండా జరగల్లాగా పీక్కు తినే రకాలు. ఎంతైనా లేబర్ క్లాస్ బుద్ధులు మనసులోనే అనుకున్నాడు రఘురాం. సార్ సార్, బ్లడ్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? పాపం, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. మేడం ఎంత భయపడిపోయినారో. ఏం కాదులేండి సార్, బీచ్ దగ్గర కార్తీక్ బ్లడ్ బ్యాంక్ అని ఉంది, చూశారా? అదే సార్, ఆత్మలింగేశ్వర స్వామి గుడి ఉందిగా, దానికి ఎడంవైపున సందులో. అక్కడికి పోండి సార్, ఖచ్చితంగా దొరుకుతుంది. ఒక్క క్షణంలో అతని మీద కలిగిన అభిప్రాయం తప్పని తేలిపోయింది. అట్టని చూసి పుస్తకాన్ని జడ్జి చేయకూడదనే సత్యం బోధపడింది రఘురాంకు. థ్యాంక్ యూ బాబు. కారును ముందుకు కదిలించాడు. ఆపద సమయంలో ఆదుకునేవాడే అసలైన ఆప్తుడంటారు పెద్దలు. ముందుగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు వెళ్ళాడు. ప్రస్తుతం స్టాక్ లేదని, ఒకరోజు తర్వాత అయితే అరేంజ్ చేయగలమని చెప్పారు. అటు నుండి ఎంజీ రోడ్లోని దీప్తి బ్లడ్ బ్యాంకు వెళ్ళాడు. అక్కడ అదే సమాధానం. అక్కడ వాళ్ళని అడిగి మరో 3 బ్లడ్ బ్యాంకులకు వెళ్ళి విచారించాడు. అన్ని చోట్ల ఒకటే మాట, కనీసం 1-2 రోజులు వెయిటింగ్ ద్వారా మాత్రమే చెప్పగలం అంటూ. ఎటూ పాలుపోవడం లేదు రఘురాంకు. మనసులో కాస్త టెన్షన్ ప్రారంభమైంది. ఇంతలో పక్కనే సీటు మీద పడేసిన సెల్ ఫోన్ మోగింది. చేతిలోకి తీసుకున్నాడు. డాడీ, పింకీ స్పృహలోకి వచ్చింది, మిమ్మల్ని అడుగుతోంది. డాడీ డాడీ అంటోంది. మాట్లాడతారా? ఇదిగో. అవతల నుండి కొడుకు హర్ష కంఠంలో ఆదుర్దా. డాడీ డాడీ, ఎక్కడున్నారు? వచ్చేయండి డాడీ, త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. నాకు ఇక్కడ ఏం బాగోలేదు, వచ్చేయండి డాడీ ప్లీజ్. కూతురు చిన్నగా ఏడవడం విని రఘురాం కళ్ళలో అప్రయత్నంగా కన్నీళ్లు దూకాయి. ఎంత ఆపుకుందామన్నా ఆగడం లేదు. వచ్చేస్తున్నా చిన్న, ఏడవకురా, నా చిట్టి తల్లి కదా, త్వరగా వచ్చేస్తాలే అమ్మా. అమ్ముందిగా, నీ పక్కనే అన్నయ్య ఉన్నాడు. నీకేం భయం వద్దురా, నేను కూడా వచ్చేస్తున్నా. ఇదిగో దారిలో ఉన్నానురా, ఒక్క అరగంటలో అక్కడ ఉంటాను. సరేనా? ఏడవకు.
ఫోన్లో తన గారాల పట్టి బేలగా ఏడుస్తుంటే కన్నతండ్రి మనసు కరిగిపోయింది. ఇప్పుడెలా? బ్లడ్ రేపటి వరకు దొరక్కపోతే ఏమిటి పరిస్థితి? సెక్యూరిటీ బాయ్ చెప్పిన కార్తీక్ బ్లడ్ బ్యాంక్ గుర్తుకొచ్చింది. ఎస్, ఇక అక్కడికి వెళ్ళి ట్రై చేయాల్సిందే. కాస్త దూరమైనా తప్పదు. కారును బీచ్ రోడ్ వైపు మళ్లించాడు. మరో 30 గంట తర్వాత సెక్యూరిటీ బాయ్ చెప్పినట్లుగానే నేరుగా కార్తీక్ బ్లడ్ బ్యాంక్కి చేరుకున్నాడు. కారు పార్కింగ్ చేస్తూ ఉండగానే ఒక 20 ఏళ్ల వయసు ఉంటుందేమో, కొంచెం నల్లగా ఉండి మాసిల లూజు దుస్తుల్లో సరిగా దువ్వని రింగులు తిరిగిన తలవెంట్రుకలు ముఖంపై జీరాడుతున్న రూపంలో ఓ యువకుడు సూటిగా కారు దగ్గరికి వచ్చి ఓ పక్కగా నిలబడ్డాడు. నమస్తే సార్, మీకు ఏబీ నెగటివ్ గ్రూప్ బ్లడ్ కావాలిగా, రండి. మెట్లెక్కుతూ లోపలికి ఆహ్వానించాడు. హాల్లోనికి వెళ్లి రిసెప్షన్ దగ్గర నిలబడి దగ్గరకు రమ్మను సైగ చేస్తూ. కొంత ఆశ్చర్యపోయాడు. నువ్వెవరు బాబు? నాకు బ్లడ్ అవసరమని నీకెలా తెలుసు? ఒక చేతిలో బ్లడ్ శాంపిల్తో పాటు ఇండెంట్, మరో చేత్తో ప్యాంటు జేబులోంచి వ్యాలెట్ బయటికి తీస్తూ కొంత అనుమానంగానే అడిగాడు రఘురాం. సార్, నా పేరు మణి. నేనిక్కడ వార్డు బాయ్ని. స్రవంతి హాస్పిటల్ నుంచి నా ఫ్రెండ్ శివ, అదే సార్ సెక్యూరిటీ గార్డు, కొంతసేపటి క్రితం ఫోన్ చేసి చెప్పినాడు సార్, మీ కూతురికి బ్లడ్ అవసరమని, మీరు వస్తారని. నా నైట్ డ్యూటీ టైం అయిపోయింది సార్, ఇంటికి బయలుదేరతా ఆంటీ. పాపం బ్లడ్ అర్జెంటుగా అవసరమని మా వాడు చెబితే మీకోసం వెయిట్ చేస్తున్నా. త్వరగా రాయించండి సార్, ఆలస్యమైతే డోనార్ వెళ్ళిపోవచ్చు. ఈలోగా బ్లడ్ శాంపుల్ ఇచ్చేయండి, ఫ్రీజర్లో పెట్టేస్తారు. క్రాస్ మ్యాచింగ్ చేసేందుకు కనీసం అరగంట అయినా పడుతుంది. ఫీజు ఇక్కడ కట్టేయండి సార్, ఇదిగో ఈ రిజిస్టర్లో సంతకం చేయండి. కౌంటర్ క్లర్క్ దగ్గర నుండి రిజిస్టర్ను ముందుకు జరిపాడు. ఫీజు కట్టేసి రసీదు తీసుకున్నాడు రఘురాం. చాలా థ్యాంక్స్ బాబు, ఇదిగో ఈ 200 ఉంచు. ఇవ్వబోయిన రఘురాం కళ్ళలోనికి సూటిగా చూశాడు మణి. వద్దు సార్, నాకు డబ్బెందుకు? ప్రాణం విలువ నాకు తెలుసు. ముందు మీరు డోనార్ను కలవాలి. అతని నోటి నుండి నిజాయితీగా వచ్చిన ఆ మాట రఘురాం మనసులో ఎక్కడో గూడు కట్టుకున్న అభిజాత్యపు పర్వతాన్ని కదిలించేసింది. వయసులో, చదువులో, అనుభవంలో, సంపదలో అన్నింట్లోనూ తాను గొప్ప స్థాయిలో ఉన్నాడని ఇన్నాళ్లు భావిస్తూ వచ్చిన రఘురాంకు తన వ్యక్తిత్వంలోని లోపం మొదటిసారి కొట్టొచ్చినట్టు కనపడింది. డబ్బు కంటే విలువైనవి ఇంకా కొన్ని ఉన్నాయని తొలిసారిగా అర్థమైంది. అడగకుండానే తానే స్వయంగా వచ్చి సహాయం చేసిన హాస్పిటల్ సెక్యూరిటీ గార్డుకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాడు. పదండి సార్, త్వరగా పోదాం, ఇంకా ఆలస్యమైతే ఆ డోనర్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అసలే రేర్ బ్లడ్ గ్రూప్, దొరకటం చాలా కష్టం. తొందర పెట్టాడు మణి. మారు మాట్లాడకుండా అతని వెంట నడిచాడు రఘురాం కారు వద్దకు. డోర్ తీయబోతుండగా, సార్ ఇక్కడే దగ్గరలోనే ఆ కనిపించే గుడి దగ్గరికే కదా, మళ్ళీ కారు ఎందుకులేండి, నడిచే వెళ్దాం పదండి. చురుగ్గా కదిలాడు మణి. అవును బాబు. మణి, బ్లడ్ ఇక్కడే దొరకదా? మళ్ళీ డోనర్ కోసం వెళ్తున్నాం తెలుసుకోవడానికి అడిగాడు రఘురాం. లేదు సార్, మామూలుగా అయితే మన బ్లడ్ బ్యాంకులోనే దొరికేది. ఇది రేర్ గ్రూప్ కదా, పైగా యూనిట్ స్టాక్ అందుబాటులో లేదు. ఒకవేళ 1-2 యూనిట్లు రిజర్వ్లో ఉన్నా అవి ఏ మినిస్టర్ గారికో లేక ఏ అధికారికో అవసరం పడితే ఇవ్వడానికి స్టోర్లో ఉంచుతారు సార్. మనలాంటి వాళ్ళకి స్టాక్ లేదని చెబుతారు సార్. తేలిగ్గా చెప్పేశాడు మణి ఓ నగ్న సత్యాన్ని బయటికి. ఒక్క క్షణం మనస్సు చివుక్కుమంది రఘురాంకు. మణిలాంటి వ్యక్తి తనను కూడా కలిపేసుకుని మనలాంటోళ్ళు అని అన్నందుకు. వెంటనే తన అవసరం గుర్తుకొచ్చి పైకి మాత్రం, అవును మనలాంటోళ్ళు మాత్రం ప్రాణాలు కావా? ఇది ఎమర్జెన్సీ కేసు కాదా? కాస్త కఠినంగానే పలికాడు. మాట్లాడుతూనే గుడి మెట్ల దగ్గరకు చేరుకున్నారిద్దరూ. మెట్ల మీద అక్కడక్కడ ఒకరిద్దరు భిక్షగాళ్లు కూర్చుని ఉన్నారు. తైల సంస్కారం లేని మాసిన జుట్టు, పెరిగిన గడ్డంతో నల్లగా మరకలు పడి అక్కడక్కడ చిన్నగా చిరుగులు పడి రంగు వెలిసిపోయిన చొక్కా, కొంత బలమైన దేహం పైన కట్టిన పాత లుంగీతో దేవాలయం గడప దగ్గర ఓ ప్రక్కగా కాళ్లు రెండూ ముడుచుకుని కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్న ఓ సుమారు 35 ఏళ్ల శాల్తీ దగ్గరికి తీసుకెళ్లాడు మణి. అడుగుల అలికిడి విని వాళ్ల వైపుకి తిరిగాడతను. ఖణేల్ ఖణేల్ అంటూ ఎగరేసినప్పుడల్లా ఓటి శబ్దం చేస్తున్న ఓ 5-6 రూపాయి నాణేలు వేసి ఉన్న నొక్కులు పడిపోయిన పాత సిల్వర్ గిన్నెను 2 చేతులతో పట్టుకుని దీనంగా అడుక్కుంటున్నాడతను. జాలి కలిగింది అతని వాలకం చూసి రఘురాముకు మనసులో. సార్, ఇతనే మన డోనార్. అందరూ ఇతన్ని మూగెన్న అంటారు. ఒకసారి మాట్లాడండి, ఇప్పుడే వస్తాడేమో, మీరే కనుక్కోండి. మరిచిపోయా, ఇతనికి మాటలు రావు. మణి మాటలకు రఘురాంకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది. నోట మాటలు రాక నిశ్చేష్టుడయ్యాడు. 2 నిమిషాల తర్వాత, ఏంటి ఈ గుడ్డోడు నా కూతురికి బ్లడ్ ఇస్తాడా? ఏం మాట్లాడుతున్నావు? పైగా మాటలు కూడా రావంటున్నావు. వీడితో నేనేం మాట్లాడాలి? ఏమయ్యా మణి, నన్ను చూస్తుంటే వేళకోళంగా ఉందా? ఏంటి ఇంత రోతగా ఉండి వీడు బ్లడ్ డోనరా? ఎలా యాక్సెప్ట్ చేస్తారయ్యా మీ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఇలాంటి వాళ్ళ రక్తం? నో,
హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఐ కాంట్ బిలీవ్. షాక్లో ఉన్నట్టు కొంచెం కోపంగానే మాట్లాడాడు రఘురామ్. అయ్యో, మీరు అడిగిన బ్లడ్ గ్రూప్ వీడికే ఉంది సార్. ఇంతకు ముందు ఓ 10 నెలల క్రితం అనుకుంటా ఇలాగే ఓ కేసు వచ్చింది. అప్పుడు కూడా ఇతనే వచ్చి బ్లడ్ ఇచ్చి ప్రాణాలు కాపాడాడు సార్. పుట్టు గుడ్డితనం తప్ప ఇతనికి మరింకేమీ జబ్బులు లేవు సార్. ఎవరూ లేని అనాథ సార్. పాపం దిక్కులేని పరిస్థితుల్లో దేవుని గుడిమెట్ల మీదకి చేరాడు సార్. నా మాట నమ్మండి సార్. ఇప్పుడు మీ బేబీ ఉన్న పరిస్థితుల్లో ఈ బ్లడ్ గ్రూప్ డోనర్లు ఇతను తప్ప మరెవరూ అందుబాటులో లేరు సార్. దయచేసి కాదనొద్దు. అక్కడ బేబీకి రక్తం సాధ్యమైనంత తొందరగా అవసరమని శివ చెప్పాడు సార్. నచ్చజెప్పే రీతిలో పలికాడు మణి. అయోమయంగా చూశాడు రఘురాం మణి కళ్ళలోకి. ఎటూ తేల్చుకోలేక మనసంతా ఏదో తెలియని సంశయంతో. సార్, ఇతని రూపం చూసి, ఇతని శారీరక లోపాలు చూసి మీరిలా మాట్లాడుతున్నారు. అవునా? నేను మీ అంత చదువుకోలేదు, మీకు చెప్పేంత స్థాయి కూడా నాకు లేదు. అయినా ఒక్క మాట మాత్రం చెబుతాను సార్. కష్టం అనుభవించినోడికి ఇంకొకరి కష్టం అర్థమవుతుంది సార్. మీరు ఒకవేళ వేరే చోట బ్లడ్ తీసుకుని వెళ్ళినా ఆ బ్లడ్ ఇచ్చిన వారు ఎలాంటి వారో మీకు నేరుగా తెలిసే అవకాశం లేదు కదా. కులం, మతం, జాతి అంటూ మీరు ఈ సమయంలో ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ మీ బేబీ పరిస్థితి ఏమవుతుందో చూడండి. ముందు 1 యూనిట్ బ్లడ్ ఇప్పుడు తీసుకెళ్ళండి సార్. మళ్ళీ కావాలంటే ఎక్కడైనా ట్రై చేద్దాం. అవతల మీ బేబీ ప్రాణాలు ముఖ్యం సార్. మణి గొంతులో ఆదుర్దా వినిపించింది. ఇంతలో షర్ట్ జేబులోంచి సెల్ ఫోన్ రింగ్ అయింది. వెంటనే తీశాడు. ఏమండి, నేను రమను. పింకీ మళ్ళీ నిస్తేజంగా మారిపోయిందండి. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. మీరెక్కడున్నారు? త్వరగా వచ్చేయండి. బ్లడ్ దొరికిందా? ఇక్కడ డాక్టర్స్ బేబీకి ఎంత త్వరగా బ్లడ్ ఎక్కిస్తే అంత మంచిదంటున్నారు. మీరు తీసుకొచ్చిన తర్వాత కూడా వెంటనే ఎక్కించరటగా. కనీసం 3 గంటలు ఫ్రిడ్జ్లో కూల్ చేసిన తర్వాతే ఎక్కిస్తారట. నాకేదో భయం అవుతోందండి పింకీని చూస్తుంటే. మీరు వచ్చేయండి. భార్య ధీరంగా చెబుతూ ఉంటే రఘురాంకు కాళ్ళు వణికే. అది కాదు రమ్మా, ఇలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. పక్కనే హర్ష ఉన్నాడుగా, ఆ ఫోన్ వాడికివ్వు, నేను మాట్లాడతా. రుద్ధమైన కంఠస్వరంతో పలికాడు. నాన్న హర్ష, అమ్మ కొంచెం ధైర్యం చెప్పరా. చిన్నికేం కాదని. నేను ఇక్కడికే వచ్చాను. ఆయనతో మాట్లాడడానికే వచ్చాను. ఓ గంటలో నేను వచ్చేస్తాను. రఘురాం మనసు నిండా గందరగోళం చెలరేగుతోంది. భయంకరమైన అంతరంగ సంఘర్షణ జరుగుతోంది. పక్కనే ఉన్న సముద్రంలో అలలు పోటెత్తినట్టు ఎగిసిపడుతున్నాయి. కన్నుల నిండా నీటి పొర కమ్మేసింది రఘురాంకు. హే భగవాన్, ఎంత పరీక్ష పెట్టావయ్యా! ఏం చెయ్యాలిప్పుడు? మదనపడుతున్న రఘురాం కుడిభుజం పైన ఎవరో సున్నితంగా తడివారు. కన్నీటి పొరను తుడిచేస్తూ తలను పైకెత్తి చూశాడు. అంతవరకు గుడిమెట్ల మీద కూర్చున్న భిక్షగాడు తన ఎదురుగా నిలబడి తాను వస్తానన్నట్లు సైగ చేస్తున్నాడు. పక్కనే ఉన్న మణి వాడికి చెవిలో ఏదో చెబుతున్నాడు. వాడు సరే సరే అన్నట్లు 2 సార్లు తల ఊపాడు. రఘురాంకు అంతా కలలో ఉన్నట్లు అనిపించింది. సార్, ఓ 300 ఇవ్వండి. మీరు అరగంట పాటు గుడిలోకెళ్ళి దేవుణ్ణి చూసిరండి. ఈలోగా నేను ఇతన్ని రెడీ చేస్తాను. మణి మాటలు, అతని చేష్టలు రఘురాంకు పిచ్చెక్కిస్తున్నాయి. ఏమీ ఎదురు చెప్పలేక వ్యాలెట్ నుండి 500 నోటు తీసిచ్చాడు. మంత్రముగ్ధుడిలా ఆత్మలింగేశ్వరుని ఆలయ ప్రాంగణంలోనికి అడుగుపెట్టాడు. గర్భగుడిలోని అఖండ దీపం వెలుగులో, తెల్లటి తోపు నిండిన కాంతిలో ఆత్మలింగేశ్వరుడు వెండి తొడుగుతో ధగధగలాడుతున్నాడు. పైనున్న ఇత్తడి కలశం నుండి జలధార సన్నగా ఆయనను అభిషేకిస్తూనే ఉంది. పానవట్టం మీద అలంకరించిన మల్లెపూలు స్వామిని పరిమళభరితంగా మార్చేశాయి. నుదుటిన పెద్ద విభూతి రేఖలతో ఆ ప్రక్కనే నిలబడిన అర్చక స్వామి బిగ్గరగా నమ్మకం చదువుతూ పరమశివార్చన చేస్తూ కనిపించాడు. ద్వారం వద్దకు వచ్చి నిలబడిన రఘురాం కన్నీళ్లతో పరమేశ్వరుని ప్రార్థించాడు. స్వామి, ఎంత కఠినమయ్యా నీ పరీక్షలు! పసిబిడ్డలపై ఎందుకయ్యా నీ కోపం? ఆ కష్టమేదో నాకే పెట్టవయ్యా. పింకీని రక్షించి స్వామి. వాళ్ళమ్మ ఇక తట్టుకోలేదు. చల్లగా సాగిపోతున్న నా కుటుంబంలో ఈ కష్టం ఎందుకు తెచ్చేవయ్యా? గుండెల్లోని బాధను భగవంతునికి మౌనంగానే నివేదించాడు రఘురాం. కుంకుమార్చన చేయమంటారా? లోపల నుండి అడిగాడు అర్చక స్వామి. మళ్ళీ వస్తాను స్వామి, ఇప్పుడు అర్జెంటుగా వేరే చోట పనుంది, వెళ్ళాలి బదులిచ్చాడు రఘురాం. ఇందా స్వామివారి విభూతి. చిన్న కాగితం పొట్లం చేతిలో పెట్టాడు అర్చక స్వామి. కళ్ళకద్దుకుని షర్టు జేబులో పెట్టుకున్నాడు. ఓ 15 నిమిషాలు ఆలయ ప్రాంగణంలో నందీశ్వరుని ప్రక్కనే కూర్చుని పైకి లేచాడు. సరిగ్గా అప్పుడు వినిపించింది ద్వారం బయట నుండి పిలుపు. సార్, డోనార్ రెడీ, మనం వెళదాం రండి, లేట్ అయిపోతోంది మణి చెబుతున్నాడు. ఒక్కసారి 2 కళ్ళు మూసుకుని స్వామిని ధ్యానించుకుని పరుగులాంటి నడకతో బయటకొచ్చాడు. తన కళ్ళను తాలే నమ్మలేకపోయాడు రఘురాం. నేవీ బ్లూ రంగు టీషర్ట్, గ్రే కలర్ ప్యాంట్, క్లీన్ షేవ్ గడ్డం, చిన్న క్రాప్, ముఖాన కొత్త వెలుగుతో ఫ్రెష్గా కనిపించాడు మూగన్న.
చూపు లేని కళ్ళు రెండూ కలిగి తిప్పుతూ తన కుడి చేయిని ఎత్తి చూపుడు వేలుతో గుడిలోనికి చూపిస్తున్నాడు మూగన్న. ఏం అర్థం కాలేదు రఘురాంకు. ఒక్కసారి గుడిలోనికి వెళ్ళొస్తానంటున్నాడు సార్, బదులిచ్చాడు మణి. సరేనంటూ తల ఊపెడతాను. ఆలయంలోనికి వెళ్ళి ఓ 5 నిమిషాల తర్వాత బయటికొచ్చాడు మూగన్న. మణితో కలిసి నుదుటిన అడ్డంగా 3 విభూతి రేఖల మధ్యన ఎర్రటి కుంకుమ బొట్టుతో పరమభక్తుడిలా వచ్చి ఇక పోదాం అంటూ చేతులు ఊపాడు, ముఖం నిండా ఏదో తృప్తి నింపుకుంటూ. కడిగిన ముత్యంలా ఉన్న మూగేనను బ్లడ్ బ్యాంక్ దగ్గరికి తీసుకొచ్చారు. బ్లడ్ డొనేషన్ ఫారం నింపి ఫార్మాలిటీస్ అన్నీ ముగించి బెడ్ మీద పడుకోమని చెప్పి లోపలి గదిలోనికి వెళ్ళింది నర్స్. బెడ్ ఎదురుగా కుర్చీలో కూర్చున్న రఘురాం వైపు చూస్తున్న మూగేన్న చిరునవ్వు నవ్వాడు. ఇంతలో హెమటాలజిస్టుతో పాటు బయటకొచ్చిన నర్స్, ఏమైనా తిన్నావా అడిగింది. తల ఊపాడు మూగన్న. ఇప్పుడే క్యాంటీన్లో ఉప్మా తిన్నాడు సిస్టర్, మణి చెప్పాడు. సరేనంటూ తల ఊపి తన చేతిలోని సర్జికల్ నీడిల్ తీసి మూగన్న ఎడమ చేతి మోచేయి క్రింద మెల్లగా కూర్చుంది. ఒక్క క్షణం కాస్త ముఖం చిట్లించాడు నొప్పితో మూగన్న. ఎర్రటి రక్తం చిన్న పైపు ద్వారా బ్లడ్ పౌచ్లోకి వస్తోంది. సిస్టర్ తన కర్చీఫ్ను బ్లడ్ పౌచ్ పైన కప్పేసింది. అరచేతిలోనికి చిన్న పసుపు రంగు మెత్తటి రబ్బరు బంతిని పెట్టారు మూగన్నకు. దాన్ని పిసుకుతూ చిన్నగా నవ్వాడు మూగన్న. ఓ 15 నిమిషాల తర్వాత మూగన్నకు చిన్న ఆరెంజ్ జ్యూస్ ప్యాకెట్ని చేతిలో పెట్టింది సిస్టర్. వద్దన్నాడు సైగలతోనే మూగన్న. లేదు, త్రాగమని చెప్పింది. బ్లడ్ పౌచ్తో పాటు కాసేపటి బయటికి వచ్చాడు రఘురాం మూగన్న మణితో కలిసి. వ్యాలెట్ తీసి ఓ 1000 రూపాయలు మూగన్నకి ఇవ్వమని మణి చేతిలో పెట్టబోయాడు. సార్, దయచేసి ఆ డబ్బును లోపలే ఉంచేసుకోండి. వద్దు సార్, మణి అనబోతున్నంతలో ఇంకో 500 తీసుకో అయితే. రఘురాం గొంతులో కృతజ్ఞత. సారీ సార్, మేము అలాంటి వాళ్ళం కాదు సార్. డబ్బు కోసం మీకు సాయం చేయలేదు సార్. ఇది మా బాధ్యత అనుకుని చేశాం సార్. మణి మాటల్లో నిజాయితీ ధ్వనించింది. మూగన్న ముఖంలో కూడా మెరుపు ద్యోతకమైంది. ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి సార్, అక్కడ అవసరం అవుతోంది. వాళ్ళు ఎదురు చూస్తుంటారు, కారు దగ్గరకు నడుస్తూ చెప్పాడు మణి. అసలు మీరెవరు, నేనెవరు, నేను మీకు ఏమవుతానని నాకింత సహాయం చేశారు? మీరే లేకపోతే నా బేబీ జీవితం. 2 కన్నుల నుండి బాష్పాలు రాలుతుండగా మనసు లోతుల్లోంచి వచ్చేసింది మాట రఘురాం నోటి నుండి. మనిషికి ఏమవుతాడని ప్రశ్నిస్తే ఏం చెబుతాం సార్? అందరం ఆ దేవుని బిడ్డలం సార్. ఈ డబ్బు, హోదా, సంపద, పేరు ఇవన్నీ ఉత్తమే సార్. మణి మాటలు సూటిగా గుండెను తాకాయి. ఎవరికి ఎవరు ఏమీ కాని ఈ లోకంలో అందరికీ ఎవరో ఒకరు ఉన్నారంటూ నమ్మకం కలిగించే ఈ మూగన్న లాంటి దేవుడు ఉన్నంతకాలం ఎవరూ ఒంటరి కాదు సార్. వెళ్ళండి, అవతల లేట్ అవుతోంది. కారు డోర్ మూస్తూ చెప్పాడు మణి. చిరునవ్వుతూ వీడ్కోలు చెబుతూ మాట వినిపించిన వైపు కుడి చేయిని అటు ఇటు ఊపుతున్నాడు మూగన్న. ఓ వారం రోజుల్లో మళ్ళీ వచ్చి కలుస్తాం మణి. థ్యాంక్స్ మూగన్న, బాయ్. కారు స్టీరింగ్ పై నుంచి 2 చేతులను తీసి నమస్కారం చేశాడు రఘురాం తన వైపే అమాయకంగా చూస్తున్న మూగన్నకు. ప్రతిగా నమస్కరించాడు మణి. ముఖమంతా చిరునవ్వు పులుముకున్నాడు మూగన్న. ఓ వారం రోజుల తర్వాత మేఘన కొంత కోలుకుంది. 1 రోజులకు మెల్లిగా నడవడం మొదలుపెట్టింది. 3 నెలలకు పూర్తిగా మామూలు స్థితిలోకి వచ్చేసింది. తెలివైన పిల్ల కదా, చదువులో కూడా ఏమాత్రం వెనుకబడలేదు. రెగ్యులర్ పరీక్షల్లో మంచి మార్కులే తెచ్చుకుంది మేఘన. ఆ ఇంట మళ్లీ సంతోషాలు, సంబరాలు. బాబూ, ఇక్కడ మెట్ల మీద మూగన్న అని ఒక అబ్బాయి ఉండేవాడు. అతను ఎదురుగా టెంకాయల కొట్లు అడిగాడు రఘురాం. ఎవరు? ఆ గుడ్డెబ్బాయా? అతని మధ్య ఇక్కడ ఉండడం లేదండి. పాపం, రోజంతా అడుక్కున్నా అతనికి పుట్ట గడవడం కష్టమైపోయింది. ఏదన్నా పని చేద్దామంటే కళ్ళు 2 కనపడవు, నోట్లో మాట రాకపోయే. ఎటో వెళ్ళిపోయింటాడు దేవుడు పాపం. చిన్నగా నిట్టూరుస్తూ చెప్పాడు కొట్టు యజమాని. మనసంతా చెప్పలేనంత బాధతో నిండిపోయింది రఘురాంకు. తన బిడ్డ ప్రాణాల కోసం రక్తం ఇచ్చిన అమాయకుడి కోసం తను ఏమీ చేయలేకపోయినందుకు సిగ్గుపడ్డాడు. వెంటనే భార్యా పిల్లలతో కలిసి కార్తీక్ బ్లడ్ బ్యాంక్ దగ్గరికి చేరుకున్నాడు. మణిని కలిసి మూగన్న గురించి విచారించాడు. ఈ మధ్య నాకు కూడా మూగన్నతో అవసరం పడలేదు సార్. 1 నెల క్రితం ఓ రోజు సాయంత్రం మూగన్న గుడిమెట్ల మీద నుండి పడిపోతే తలకు పెద్ద గాయమై రక్తం బాగా పోయిందని గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకుని పోయారని చెబితే నేను వెళ్ళాను. రక్తం అవసరమని డాక్టర్లు చెబితే ఎక్కడెక్కడో చాలా ప్రయత్నం చేశాం, కానీ దొరకలేదు సార్. చివరికి కంఠం వణుకుతూ ఉంటే అర్ధోక్తులు ఆగిపోయాడు మణి. చివరికి ఏమైంది మూగన్నకు? గుండెల్లో గుణపాలు దిగుతున్నాయి రఘురాంకు. మూగన్నను ఆ ముక్కంటి దగ్గరికి పిలుచుకున్నాడు సార్. మూగన్న ఇక లేడు సార్.
మణి కళ్ళు వర్షిస్తున్నాయి. ఒక్కసారిగా కాళ్ళ కింద నేల కదిలిపోయింది రఘురాంకు. 2 చేతుల్లో ముఖాన్ని దాచుకుని బావురుమన్నాడు. మరి ఆ టెంకాయలు కొట్టువాడు ఎందుకలా చెప్పాడు? వృద్ధమైంది రఘురాం కంఠం. దేవుడు ఇకపై లేడని ఎవరైనా ఎలా చెబుతారు సార్? కేవలం తన కడుపు నింపుకునేందుకు అవసరమైనంత డబ్బునే ఉంచుకునేవాడు. మిగిలిందంతా పక్కవారికి ఇచ్చేసే ధర్మగుణం ఉన్నవాడు. తన దగ్గర ఉన్నది ఏదైనా సరే ఎవరికైనా అవసరం అనుకుంటే సంతోషంగా ఇచ్చేయడం మాత్రమే తెలిసినవాడు దేవుడు గాక మరి ఇంకేమవుతాడు సార్? చెప్పుకుపోతున్నాడు మణి. నిజమే మరి. స్వార్థం ప్రకోపించిన మనలాంటి మనుషుల మనసుల్లోని మలినాల్ని చూడలేనివాడు, దుర్మార్గం ప్రబలిపోయిన ఈ ప్రపంచాన్ని తన అదుపాజ్ఞలో పెట్టుకోవడానికి మాటను అస్త్రంగా వాడలేనివాడు, గర్భగుడిలోని దేవుడు, గుడిమెట్ల మీది దేవుడు, వీళ్ళిద్దరిలోనూ ఉన్నది ఒక్కటేగా గుణం. చూడలేకపోవడం, మాట్లాడలేకపోవడం. అయినా అడిగిన వారికి అడగని వారికి కూడా సహాయం చేయడమే వారికి తెలుసు. అవును, అలాంటప్పుడు మూగైన ముమ్మాటికి ముక్కంటి లాంటి దేవుడే. రఘురాం మనసు మూగగా రోధించింది. మరి మూగైన లాంటి దేవుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? రఘురాం మనసు ప్రశ్నించింది. కన్నీటి పొర కరిగిపోతుండగా తలెత్తి ఎదురుగా బ్లడ్ బ్యాంక్ గోడపై రాసి ఉన్న వాక్యం చదివాడు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్పవి. అనాథలకు మీరు సాయం చేయాలనుకుంటే ఈ క్రింది అడ్రస్ను సంప్రదించండి అంటూ ఓ సేవా సంస్థ వివరాలు ఇవ్వబడ్డాయి. ఆ పక్కనే ఓ డ్రాప్ బాక్స్ ఉంచబడింది. ప్యాంటు జేబులోంచి వ్యాలెట్ బయటకు తీశాడు. అందులోంచి బ్యాంకర్ చెక్ లీఫ్ తీసి 1,00,000 రూపాయలు ఆ సంస్థ తెలిపిన వివరాల మేరకు పూరించి కూతురు మేఘని చేతులతో డ్రాప్ బాక్సులు వేయించి మరో మాట లేకుండా భార్యా పిల్లలతో కలిసి బయటికి నడిచాడు రఘురాం. అంతవరకు పెద్దగా వినిపిస్తున్న సముద్ర ఘోష కొంత శాంతించింది. ఎదురుగా ఆత్మలింగేశ్వరుని ఆలయంలో ఘంటానాదం గట్టిగా వినిపించింది. మీరింతవరకు మెట్ల మీది దేవుడు కథ విన్నారు. రచన శ్రీ కామిశెట్టి చంద్రమౌళి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ ప్రతిలిపి అంతర్జాల మాధ్యమంలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి